హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ అంటే ఆగస్టు 2 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు, తమిళ్ అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో క్లీన్ అండ్ క్లియర్గా మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకుంటారు. కానీ మొదటిగా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ నుంచి ఒక 2 మూవీస్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఆ మూవీస్ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. నంబర్ 1 తమిళ్ వెబ్ సిరీస్ అయిన చట్నీ సాంబార్. ఎస్, ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో యోగి బాబు గారు అయితే నటించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 7 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. స్టోరీ మాత్రం చాలా వరకు అయితే నచ్చుతుంది భయ్య. సెకండ్ కొడుకు అయిన యోగి బాబు వాళ్ళ నాన్నని కలిసిన తర్వాత, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, అలాగే యోగి బాబు రెండో భార్య కొడుకు అని వారి ఇంట్లో తెలిసిన తర్వాత, ఇలా ప్రతి ఒక్కదానికైతే ఒక ట్విస్ట్ అలాగే ఒక కామెడీతో వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే నవ్వుతూ ఉంటారు. టోటల్గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 3rd, 4th అండ్ 5th ఎపిసోడ్లో ఎమోషనల్గా అయితే యాడ్ అయితే చేశారు. ఫ్రీగా ఉంటే ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2 కన్నడ మూవీ అయిన శాకాహారి మూవీ. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో అవైలబుల్గా అయితే ఉంది. ఈ సినిమా మాత్రం చాలా యూనిక్ అయితే అనిపిస్తుంటుంది. స్లోగా వెళ్తూ ఉంటుంది, కానీ క్లైమాక్స్లో వచ్చే క్రైమ్ అండ్ థ్రిల్లర్ సీన్కి మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. స్టోరీ కూడా ఎక్కడ మనం చూసి ఉండకపోవచ్చు. అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా యాడ్ చేశారు. క్లైమాక్స్లో వచ్చే సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్కి ప్రతి ఒక్కరైతే కనెక్ట్ అయితే అవుతారు. బేసిక్గా స్టోరీ చూసుకుంటే ఒక పెద్దయిన అంటే 50 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి హోటల్ నడిపిస్తూ ఉంటూ ఒక వ్యక్తిని దారుణంగా చంపి అతని బాడీ పార్ట్స్ అంతా కాలపెడుతూ చాయ్ అలాగే టిఫిన్ చేస్తూ హోటల్కి వచ్చిన వారికి అంతా ఇస్తూ ఉంటాడు. మరి ఈ పెద్దయిన ఒక వ్యక్తిని ఎందుకని అంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరకాల్సి వచ్చింది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 2 మూవీస్ ఫ్యామిలీతో అలాగే ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన రెబల్ మూన్. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 15న ఓన్లీ హాలీవుడ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆగస్టు 2న 7 లాంగ్వేజ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్గా అయితే ప్రతి ఒక్కరికైతే నచ్చుతూ ఉంటుంది. ఆగస్టు 2న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2 హాలీవుడ్ అండ్ కాటన్ మూవీ అయిన సేవింగ్ బికినీ బాటమ్ ది శాండీ చీక్స్. ఈ మూవీ డైరెక్ట్గా ఆగస్టు 2న నెట్ఫ్లిక్స్లో 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ చిన్న పిల్లలకైతే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 2న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 3 హాలీవుడ్ మూవీ అయిన డూన్ 2. ఎస్, ఈ మూవీ మార్చ్ 1, 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. తెలుగు ఆడియన్స్ కూడా చాలా వరకు అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ ఆగస్టు 1న జియో సినిమాలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ డూన్ 2 మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఆగస్టు 1న జియో సినిమాలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 4 హాలీవుడ్ మూవీ అయిన రీస్టోర్ పాయింట్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆగస్టు 2కి బుక్ మై షోలో అండ్ వ్రోట్ యాప్లో రెంట్కైతే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ ఫ్రీగా చూడాలనుకుంటే ఫ్రీ వెబ్సైట్లు అయితే ఉంటాయి, అందులోకి వెళ్ళి అయితే చూసేయచ్చు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే ఆగస్టు 2న చూడడానికి అయితే ట్రై చేయండి. ట్రైలర్ అయితే చూశాను, కొద్ది వరకు అయితే నచ్చేలాగైతే ఉంది. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంతకైతే ఉండకపోవచ్చు. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 2న ఈ రీస్టోర్ పాయింట్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 5 తెలుగు మూవీ అయిన రక్షణ. ఎస్, ఈ మూవీ అయితే జూన్ 7, 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 1న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ. మెయిన్ క్యారెక్టర్లో పాయల్ రాజ్పుత్ర గారు అయితే పోలీస్ క్యారెక్టర్లో నటించడం అయితే జరిగింది. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 1న ఆహా ఓటీటీలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ట్రైలర్ అయితే చూశాను. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చేలాగైతే ఉన్నాయి. అంతేకాకుండా ఓటీటీలో చూడాల్సిన
మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. నంబర్ 6 తెలుగు మూవీ అయిన సత్యభామ. ఎస్, ఈ మూవీ అయితే లాస్ట్ మంత్లోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి ఎందుకని మరలా ఈటీవీలో స్ట్రీమింగ్ చేస్తున్నారో అర్థమైతే అవ్వట్లేదు. ఈ మూవీ అయితే ఆగస్టు 1న ఈటీవీలో తెలుగులో మరలా స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఆల్రెడీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేశారు. ఇప్పటికీ స్ట్రీమింగ్ అయ్యి 1 మంత్ అయితే అవుతుంది. మరలా ఎందుకని స్ట్రీమింగ్ చేస్తున్నారో అర్థమైతే అవ్వట్లేదు. లాస్ట్ మంత్లో ఈ మూవీ ఆహా ఓటీటీలో చూడని వారు ఎవరైనా ఉంటే ఈటీవీలో అయితే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. కాజల్ అగర్వాల్ గారి యాక్టింగ్ కోసం అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. నంబర్ 7 తెలుగు మూవీ అయిన డియర్ నాన్న. ఎస్, ఈ మూవీ కూడా లాస్ట్ మంత్లోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేశారు భయ్య. మరలా ఎందుకని ఈటీవీలో ఆగస్టు 1న స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నారో అర్థమైతే అవ్వట్లేదు. ఇప్పుడు చూసుకుంటే సత్యభామ మూవీ కూడా అలాగే స్ట్రీమింగ్ అవుతుంది ఆగస్టు 1న ఈటీవీలోనే. మరలా ఇది డియర్ నాన్న కూడా ఆగస్టు 1నే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎందుకని డబల్ చేస్తున్నారో అర్థమైతే అవ్వట్లేదు. కానీ ఫ్రీగా ఉంటే మాత్రం ఈ మూవీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఎస్, ఈ మూవీ అయితే లాస్ట్ మంత్లోనే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. తెలుగులో కొద్ది వరకు పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ ఆగస్టు 2న డిస్నీ హాట్‌స్టార్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ అయితే సీక్వెన్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రీగా ఉంటే అయితే ఆగస్టు 2న డిస్నీ హాట్‌స్టార్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 9 బాలీవుడ్ మూవీ అయిన కిల్. ఎస్, ఈ మూవీ అయితే జూలై 7, 2024లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది భయ్య. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే హాలీవుడ్లో ఒక ఓటీటీ యాప్లో అయితే రెంటెడ్కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 2కి డిస్నీ హాట్‌స్టార్లో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే అంటే ఒక 2 to 3 డేస్ తర్వాతనే డిస్నీ హాట్‌స్టార్లో ఈ కిల్ మూవీ తెలుగులో అయితే మీరు చూసేయచ్చు. నంబర్ 10 తెలుగు మూవీ అయిన వీరాంజనేయులు విహారీ యాత్ర. ఎస్, ఈ మూవీ అయితే డైరెక్ట్గా ఈటీవీలో ఆగస్టు 14కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో నరేష్ గారు అండ్ పవిత్ర మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించడం అయితే జరిగింది. అంతేకాకుండా బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ అయితే ఉంది. టీజర్ అయితే చూశాను, చాలామందికి అయితే నచ్చేలాగైతే ఉంటుంది. అంతేకాకుండా 90స్లో వచ్చిన కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. అలాగే కొన్ని సీన్ చూస్తుంటే 90స్లో పుట్టిన వారికి కొన్ని సీన్స్ అయితే గుర్తుకొచ్చేలాగైతే అనిపిస్తూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 14న అంటే నెక్స్ట్ వీక్ అయితే ఈ మూవీ ఈటీవీలో మీరైతే చూసేయచ్చు. నంబర్ 11 బాలీవుడ్ మూవీ అయిన గుడ్చాడి మూవీ. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా జియో సినిమాలో ఆగస్టు 9కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 3 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లా సంజయ్ దత్ గారు అయితే నటించడం అయితే జరిగింది. ఈ మూవీ టీజర్ చూశాక ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ అనేది తెలుస్తూ ఉంది. సంజయ్ దత్ గారు అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 9కి జియో సినిమాలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 13 బాలీవుడ్ మూవీ అయిన బృందా మూవీ. ఎస్, ఈ మూవీ ఆగస్టు 2కి సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ సినిమాలో మెయిన్గా చూసుకుంటే కనుక త్రిష గారు అయితే నటించడం అయితే జరిగింది. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ క్రైమ్. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైతే నచ్చేలాగైతే ఉంటుంది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ సీన్స్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఆగస్టు 2కి అయితే ఈ మూవీ సోనీ లీవ్లో చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. నంబర్ 14 మలయాళం మూవీ అయిన టర్బో మూవీ. ఎస్, ఈ మూవీ అయితే మే 14, 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు యాక్షన్ పరంగా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 9కి అయితే సోనీ లీవ్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా మమ్మూటి గారు అయితే నటించడం అయితే జరిగింది. ఈ మూవీ కామెడీ అండ్ యాక్షన్. ట్రైలర్ అయితే చూశాను, కొద్ది వరకు అయితే నచ్చేలాగైతే అనిపించింది. ఫ్రీగా ఉంటే మాత్రం ఆగస్టు 9కి సోనీ లీవ్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 15 సౌత్ కొరియా మూవీ అయిన ఆర్ యూ షూర్ మూవీ. ఎస్, ఈ మూవీ ఆగస్టు 8కి డిస్నీ హాట్‌స్టార్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. సౌత్ కొరియా మూవీస్ అలాగే డ్రామా మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆగస్టు 8కి డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి
రెడీగా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ అంటే ఆగస్టు 2 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ లిస్ట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.